భట్టి విక్రమార్క. పూర్వం ధారాపురం అనే మహానగరం ఉండేది. దానికి రాజు భోజరాజు. అతను ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. ధైర్యంలో, శౌర్యంలో, గాంభీర్యంలో, పరాక్రమంలో, దాన గుణంలో, దయలో అతనితో సరిపోగల రాజు మరొకరు లేరు. అన్నిటికంటే అతనికి దానగుణం ఎక్కువ. అతనిని భూలోక దేవేంద్రుడు అనేవారు. అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు. భోజరాజు ఒకనాడు నీతిమంతుడిని పిలిచి, మన రాజ్యంలోని అరణ్యాలలో దుష్టమృగాలు ఎక్కువైపోయి పంటలకు, పశువులకు చాలా కష్టనష్టాలు కలగజేస్తున్నాయని, పల్లెలలోనూ అడవులలోనూ నివసించేవారు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళ క్షేమమే మన కర్తవ్యం. ఆ ప్రజలకు, పైరులకి క్రూరమృగాల వల్ల కలుగుచున్న బాధలు తొలగించేందుకు నిశ్చయించుకున్నాను. కనుక వేటకి తగిన ఏర్పాట్లు చెయ్యి అని అన్నాడు. అలాగే అని మంత్రి వెళ్ళి వేటగాళ్ళని, సేవకులని, వేట పరికరాలను సిద్ధం చేసి ఆ విషయం రాజుకి చెప్పాడు. రాజు వేటకి అనుగుణమైన వేషం ధరించి పల్లకీ ఎక్కాడు. ఆ పల్లకీని బోయలు మోస్తూ ఉంటే వేట కుక్కలు, వలలు, చిక్కాలు, జిగురు కండెలు పట్టుకొని నడుముకి దట్టి బిగించి విల్లంబులు, బల్లెలు, కత్తులు మొదలైన సాధనాలతో వేటగాళ్ళు పల్లకీ ముందు నడవసాగారు. అరణ్యాలలో ప్రవేశించాక రాజు సేవకులని, డప్పులు, తప్పెట్లు, తుడుములు వాయించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మహాధ్వనులకు బెదిరి ఏనుగులు, పులులు, సింహాలు, పందులు, లేళ్ళు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే రాజు వాటిని సంహరించాడు. ఆ ప్రాంతాల ప్రజలు ఇచ్చిన కానుకలు తీసుకొని నగరానికి తిరిగి వస్తూ ఉంటే ఎండ చాలా తీవ్రంగా ఉన్నది. పరివారం నడవలేక నడుస్తున్నారు. తోవలో ఒక జొన్న చేను పక్క నుంచి వెళ్ళవలసి వచ్చింది. ఆ చేనుకి యజమాని అయిన బ్రాహ్మణుడు చేను మధ్య ఎత్తైన మంచి మీద నిలబడి జొన్న కంకులని తినడానికి వచ్చే పక్షులను తోలుతూ రాజును చూశాడు. ఓ రాజశేఖర, ఇంత ఎండవేళ నువ్వు నీ పరివారము ప్రయాణం చేయడం తగిన పనేనా? ఇలాంటప్పుడు నీ ప్రజలమైన మీకు ఆతిథ్యం ఇవ్వడం మా కర్తవ్యం. చూడండి, నా జొన్న చేను కంకులు చక్కగా పండి గింజలు పట్టి తినడానికి తగినట్లు ఉన్నాయి. మీరు మీ పరివారము తృప్తిగా కంకులు తిని కొంతసేపు విశ్రమించి వెళ్ళండి. బ్రాహ్మణుడి సొమ్ము తినడం దోషం కాదు, తినండి. నాకై నేనే మనస్ఫూర్తిగా చెబుతున్నాను కనుక మీకు పాపం రాదు, తీసుకు తినండి అని వినయంగా ప్రార్థించాడు. ఆ మాటలకు బ్రాహ్మణుడి ఔదార్యానికి సంతోషించి భోజరాజు ఆ జొన్న కంకులను తినమని అనుమతి ఇచ్చాడు. వాళ్ళు పండిన గింజలు తింటూ ఉంటే చూస్తూ బ్రాహ్మణుడు కొంతసేపు మంచి మీదనే కూర్చున్నాడు. ఎందుకో అతను మంచి దిగి వచ్చాడు. తన జొన్న చేనులోని కంకెలు చాలా వరకు రాజుగారి పరివారం తినేశారని చూసి దుఃఖంతో రాజుకెదురుగా వెళ్ళి, రాజా, నేరం చేసిన వారిని దండించవలసిన నువ్వే నీ కళ్ళ ముందే ఇలాంటి అకృత్యం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా? నీకు ధర్మస్వరూపుడని కీర్తి ఎలా వచ్చింది? నువ్వు వారిని వారించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నేను చాలా పేదవాడిని. ఎన్నో కష్టాలు పడి ఈ జొన్న చేనును పెంచాను. దీంతో కొన్నాళ్ళు పొట్టపోసుకోవచ్చును అని ఆశపడ్డాను. చేనునెలా చేశారో చూడు. ఇలా చేయించవచ్చునా? కంచే చేనును మేస్తే కాపాడేవారెవరు? నేను, నా కుటుంబము జీవించడానికి ఆధారం ఏది అని విలపించాడు. అతని మాటలు భోజరాజుకి వింతగా తోచాయి. దారిన పోతున్న వారిని పిలిచి తినమని ప్రార్థించిన తనే ఇలా మాట్లాడుతాడెందుకు? నేనేం నేరం చేశాను? ఇంతలోనే ఇతని బుద్ధి ఇలా ఎందుకు మారిపోయింది? నేను అక్రమంగా తన జొన్న చేనును పాడు చేయించానంటున్నాడు. చూడబోతే ఇతను వెర్రివాడిలాగా ఉన్నాడు. సరే, ఏదో అయ్యింది. ఇతన్ని దుఃఖపెట్టడం ఎందుకు? ఇతనికి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించి ఇతన్ని సంతోషపెడతాను అనుకొని చేనులో కంకిలు తింటున్న వారిని బయటకు వచ్చేయమని ఆజ్ఞాపించాడు. అందరూ వచ్చేయసాగారు. అంతలో బ్రాహ్మణుడు పిట్టలు రావటం చూసి మళ్ళీ మంచి మీదకి ఎక్కాడు. చేనులో నుంచి పోతున్న వారిని చూసి, అయ్యలారా, వెళ్ళిపోతున్నారేం? మీకు కావాల్సినన్ని కంకిలు తినండి, సంశయించకండి. పరులకు ఉపకారం చేయని జన్మ ఎందుకు? మీకు కావలసినన్ని తిని తెచ్చుకొని వెళ్ళండి.
మహారాజా, కొంతసేపు తినమని మీ పరివారానికి ఆజ్ఞాపించండి అని వేడుకున్నాడు. రాజు అతన్ని వెర్రివాడనే భావించాడు. కానీ బ్రాహ్మణుడిలో అటువంటి లక్షణాలు లేవు సరికదా. వివేకవంతుడిలాగే కనబడుతూ ఉండడంతో కొంత సందేహం కలిగింది. బాగా పరీక్షించాలని అతను తన పరివారాన్ని మళ్ళీ చేనులోకి వెళ్ళి జొన్న కంకులు తినమని ఆజ్ఞాపించాడు. మంచి మీద కూర్చున్న బ్రాహ్మణుడు ఎంతో ఆదరంతో, తినండి, మంచి కంకులు చూసి తినండి అంటూ వారిని ప్రోత్సహించాడు. కొద్దిసేపట్లో అతను మంచి దిగవలసి వచ్చింది. కంకులను కోస్తున్న వారిని చూస్తూ, పరమేశ్వర, న్యాయశీలుడని పేరు పొందిన రాజే నిరుపేద అయిన నా జీవనాధారాన్ని, జొన్న చేనుని కొల్లగొట్టిస్తున్నాడు. ఇది నీతిమంతుల లక్షణమేనా? ఎవరి దగ్గరికి పోయి మొరపెట్టుకునేది? భోజరాజా, నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు చేయిస్తున్న పని చాలా అన్యాయమైనది. నేనేం నేరం చేశానని నా చేనుని పాడు చేయిస్తున్నావు? తినబోతూ ఉండగా విస్తరి లాక్కున్నట్లు నోటకందుతున్న ఫలాన్ని నాశనం చేయించావు. ఏమిటి కారణం అని నిలదీశాడు. భోజరాజుకి ఎంతో ఆశ్చర్యం వేసింది. బుద్ధిశాలి అయిన తన మంత్రిని చూసి, నీతిమంతా, ఈ బ్రాహ్మణుడి వైఖరి గమనించావు కదా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మంచి మీద ఉన్నప్పుడు కడు వినయంగా మాట్లాడుతున్నాడు. మంచి దిగితే కర్ణ కఠోరంగా మన మీద నిందలు మోపుతున్నాడు. ఇతనిలో ఇలా మార్పు ఎందుకు వస్తుందో బాగా ఆలోచించి చెప్పు అని అన్నాడు. సమయస్ఫూర్తి గల మంత్రి ఆలోచించి, ప్రభు, ఈ బ్రాహ్మణుడి వైఖరి మారుతూ ఉండటానికి కారణం ఆ మంచియే అనిపిస్తుంది. మంచి దిగగానే ఆ మహిమ పోయి సామాన్య లక్షణాలు వచ్చేస్తున్నాయి. మంచి ఉన్న స్థలంలో ఏదో మహిమ ఉండి తీరాలి. పరీక్షించకుండా చెప్పడం సాధ్యం కాదు అని అన్నాడు. నాకు అలాగే అనిపించింది. ఏదో ప్రభావం లేనిదే అతనికి ఇలాంటి గుణగణాలు కలగవు. దానికి కారణం తెలుసుకోవడం అవసరమే. బ్రాహ్మణుణ్ణి తృప్తిపరిచి ఈ స్థలం పరీక్షిద్దాం అని బ్రాహ్మణుడిని పిలిచాడు. ఓ బ్రాహ్మణుడా, సక్రమమో అక్రమమో నీ జొన్న చేనంతా పాడయింది. ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. నేనొక మాట చెబుతాను విను. ఈ చేను నా మనుషుల వల్లనే పాడయింది కనుక ఈ భూమిని నాకిచ్చేయి. ప్రతిఫలంగా నీకు చాలా ధనమిస్తాను. దానితో నువ్వు నీ కుటుంబము సుఖంగా జీవించవచ్చు. ఇలాంటి చేనులను ఎన్నిటినో కొనవచ్చు. నీ మేలు కోరే చెబుతున్నాను అని అన్నాడు. బ్రాహ్మణుడికి రాజు ప్రతిపాదన నచ్చింది. అదే తనకి లాభం అనుకున్నాడు. రాజా, మీ మాటకు ఎవరు అడ్డు చెప్పగలరు? మీకిష్టమై ఈ చేనుని తీసుకుంటానంటే నాకు ఇష్టమే అని అన్నాడు. రాజు మంత్రిని పిలిచి, మనం నగరం చేరగానే ఇతనికి 10,000 నిశ్చయములనిప్పించు అని చెప్పాడు. బ్రాహ్మణుడిని ధారానగరం పోవలసిందిగా కోరాడు. అతను సంతోషంగా వెళ్ళాడు. రాజు మంచి కింది నేలను సేవకుల చేత తవ్వించగా కొంత లోతు తవ్వేసరికి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కనిపించింది. మరికొంత లోతు తవ్వగా అద్భుతమైన సింహాసనం గోచరించింది. ఆ సింహాసనం బంగారంతో చేయబడి నవరత్నాలు పొదగబడి ఉన్నది. రత్నాలు నిండిన 32 బొమ్మలు, 32 బంగారు మెట్లు కలిగి ఉన్నది. దాని కాంతులు సూర్యకాంతిని ధిక్కరిస్తున్నాయి. సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యము, ఆనందము కూడా కలిగాయి. ఈ సింహాసనాన్ని ఏ కాలంలో ఏ రాజు అధిష్ఠించాడో, ఇది ఇక్కడ ఎందుకు పూడ్చబడిందో, ఈ సింహాసనాన్ని చూస్తూ ఉంటే దీనిని ఎక్కినవాడు భోగ భాగ్యములు విశేషముగా కలవాడని, భూమినంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు అయి ఉంటాడని అనిపిస్తున్నది. ఇలాంటి సింహాసనం కలచోట మంచి వేయబడుట చేతనే దానిపై ఎక్కినప్పుడు బ్రాహ్మణుడికి ఉదార గుణములు కలుగుతూ ఉండేవి. పాపం, ఆ బ్రాహ్మణుడికి ఇది తెలియదు. నీతిమంతా, నువ్వు చెప్పినదే నిజమైంది. ఈ సింహాసనం ఎవడో అత్యంత ప్రతిభావంతుడైన చక్రవర్తి కూర్చున్నది కాని సామాన్యులది కాదు. భూమి లోపల పూడ్చబడి ఉన్న దాని మీద మంచి మీద కూర్చున్నంత మాత్రాన్ని బ్రాహ్మణుడికి అంతటి ఉదార గుణం కలిగిందంటే దీని ప్రభావం సాటిలేనిది అనడానికి సందేహం లేదు. ఈ సింహాసనం మీదే కూర్చుంటే కూర్చున్నవాడికి ఇంకా ఎలాంటి సుగుణాలు కలుగుతాయో, ఇది మనకి లభించడం గొప్ప అదృష్టం. నీతిమంతా, దీనిని నగరానికి తీసుకుపోయి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాను అని అన్నాడు.
దానిని తీయించి నిపుణులైన సేవకుల చేత మోయించుకొని ధారానగరం తీసుకుపోయి తనకి రత్నసింహాసనం లభించినందుకు నగరంలో ఉత్సవాలు జరిపించాడు. బ్రాహ్మణోత్తములను రప్పించి శుభముహూర్తం నిశ్చయింపజేసి దానిని తన కొలువులో ప్రతిష్ఠించాడు. భోజరాజుకి ఆ సింహాసనం అధిష్ఠించాలనే ఆతృత పెరిగిపోసాగింది. అందుకు శుభలగ్నం పెట్టించాడు. ఆ వేళ ఉదయం మంగళ స్నానాలు చేసి చక్కని కొత్త బట్టలు ధరించి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, మంగళ వాయిద్యాలు, భట్రాజుల స్తోత్రాలు, జయ జయ ధ్వానాలు మారుమ్రోగిపోతూ ఉంటే భోజరాజు మహావైభవంగా సభలో ప్రవేశించాడు. బ్రాహ్మణులు చెప్పిన మంత్ర విధులాచరించాడు. ఆ దివ్య సింహాసనాన్ని పూజించాడు. ప్రదక్షిణ సంస్కారాలు చేసి ముహూర్త కాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించటానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు. అంతే, ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవ స్వరంతో మాట్లాడసాగింది. భోజరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మని చూస్తూ ఆమె మాటలు వినసాగాడు. భోజరాజా, నేను వినోదరంజిత. ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావు. కానీ దీనిని అధిరోహించటం కానీ దీని మీద కూర్చోవటం కానీ సామాన్యులకి సాధ్యం కాదు. సాహసం, వితరణ మొదలైన గుణ సంపదలకి ప్రపంచంలో అతి ప్రఖ్యాతి కాంచినవాడు అయిన విక్రమార్కుడి సింహాసనం ఇది. దీనిని అధిరోహించటానికి అతనితో సమానులు మాత్రమే అర్హులు. ఇది మానవులు నిర్మించినది కాదు, దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి ఇవ్వబడినది. అతను గతించాక ఇది పూడ్చబెట్టబడింది. నాలాగే ఈ సింహాసనం మీదున్న 32 బొమ్మలు మాట్లాడగలవు. బొమ్మలమైన మేము మాట్లాడే శక్తి కలిగి ఉండటానికి కారణం లేకపోలేదు. నీకు మెల్లగా అన్ని విషయాలు తెలుస్తాయి. నేనిప్పుడు చెప్పేదేమిటంటే, 4 దిక్కుల చివరల గల కీర్తి వ్యాపించినవాడు, 64 కళలలోనూ ప్రవీణుడు, సాహసం, వితరణ మొదలైన సుగుణాలను సంపూర్ణంగా కలిగినవాడు అయిన విక్రమార్కుడి లక్షణాలు నీలో కలిగి ఉంటే ఈ సింహాసనం ఎక్కు, లేదా వెళ్ళిపో. నా మాటలను కాదని ఎక్కబోయావో నీకు హాని కలుగుతుంది. ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదని గుర్తించుకో అని అన్నది. భోజరాజుకి ఆ మాటలు వినడంతో అతనికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. సభలో ఉన్నవారు అలాగే ఆశ్చర్యంలో మునిగిపోయారు. భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ, వినోదరంజిత, నీ మాటలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. విక్రమార్కుడని నువ్వు చెప్పావే, అతని చరిత్ర నేను ఎరగను. అతని గుణగణాలు ఎటువంటివో నాలో ఉన్నాయో లేవో నువ్వే నిర్ణయించాలి. నువ్వు సమర్థురాలివి అనిపిస్తున్నది. విక్రమార్కుడి చరిత్ర చెప్పు అని అన్నాడు. అందుకు ఆ ప్రతిమ, రాజా, విక్రమార్కుడి గుణగణాలు వర్ణించటం నా తరం కాదు, అయినా నా శక్తి మేరకు చెబుతాను అంటూ చెప్పసాగింది. ఈ భూమి మీద ఎంతో ప్రసిద్ధి చెందిన నందిపురం అనే పట్నం ఉండేది. ఆ పట్నంలో వేదపారంగతులైన విప్రులు, శత్రు భయంకరులైన క్షత్రియులు, విశేషముగా వ్యాపారం చేసే వైశ్యులు, సత్ప్రవర్తన వల్ల శూద్రులు ఎందరో ఉండేవారు. ఆ పట్టణంలోని విప్రులలో చంద్రవర్ణుడనేవాడు ఉండేవాడు. అతను చాలా అందమైనవాడు. అతను 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, ఎన్నో గాథలు చదివినా తృప్తి లేక ఇంకా విద్యా రహస్యాలు తెలుసుకోవాలని తగిన గురువులని వెతుక్కునేందుకు ఒక శుభముహూర్తంలో ఇల్లు వదిలి బయలుదేరాడు. ఎన్నో దేశాలు తిరిగినా తగిన గురువు కనిపించక నిరాశతో వెనుతిరిగి తన ఊరు వచ్చేయసాగాడు. చాలా దూరం నడవడం, తగిన ఆహారం లేకపోవడం, తీక్షణంగా ఎండ కాస్తూ ఉండటం, వీటి వల్ల అతను నడవలేక దాహబాధతో నీటి కోసం వెతుకుతూ ఎంతో కష్టం మీద నడుస్తూ ఉంటే ఒక చెరువు కనిపించింది. దానితో అతనికి పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లు అయ్యి ఆ తటాకంలో స్నానం చేసి కడుపు నిండా నీరు త్రాగి ఆ సరస్సు ఒడ్డున నీడనిస్తున్న రావి చెట్టుని చూసి దాని కిందకి నడిచి ఆ చెట్టు వేరు మీద తలపెట్టుకుని నిద్రపోయాడు. మానవ సంచారం లేక నిశ్శబ్దంగాను ప్రశాంతంగాను నీడపట్టున చల్లగాను ఉండి చక్కగా రావి ఆకుల గాలి వీస్తూ ఉంటే అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుంచి ఒక రాక్షసుడు ఉంటున్నాడు. ప్రతిరోజు మధ్యాహ్నం అతను మానవ రూపంలో చెట్టు దిగి వస్తూ ఉంటాడు.
ఆ వేళ కూడా అలాగే వచ్చిన ఆ రాక్షసుడు చెట్టు మొదలున నిద్రపోతున్న బ్రాహ్మణుడిని చూసి చాలా ఆశ్చర్యపడి తన పనులు చూసుకొని తిరిగి వచ్చి అప్పటికీ నిద్రలోనే ఉన్న అతనిని చూసి అతని సంగతేమిటో తెలుసుకోవాలని అతన్ని నిద్రలేపాడు. కళ్ళు తెరిచిన చంద్రవర్ణుడు తన ముందు నిలబడిన మహా తేజస్వి అయిన బ్రహ్మరాక్షసుని చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నమస్కరించాడు. అప్పుడు ఆ రాక్షసుడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వెవరివి? నీ దేవురు ఈ నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చావు? ఎక్కడెందుకు నిద్రపోతున్నావు? నీ వృత్తాంతం ఏమిటి? అని ప్రశ్నలు కురిపించాడు. చంద్రవర్ణుడు చాలా వినయంగా తన కథ చెప్పాడు. తిరిగి తిరిగి చాలా అలసిపోవటం వల్ల ఒళ్ళు మరిచి నిద్రపోయి తమ రాకను గమనించలేకపోయాను. నా తప్పుని క్షమించండి అని రాక్షసుణ్ణి వేడుకున్నాడు. అతని కథ విన్న రాక్షసుడికి అతనికి విద్యలో ఉన్న ఆసక్తికి విస్మయం కలిగింది. చంద్రవర్మ, నువ్వు చాలా బుద్ధిమంతుడివి. నీకు విద్యలో కల ఆసక్తి మెచ్చుకోదగింది. ఎన్నో చదివినా ఇంకా తెలుసుకోవాలని గురువు కోసం దేశ దేశాలు తిరిగావు. అయినా నీ ప్రయత్నం ఫలించలేదు. నీ మీద నాకు జాలేస్తుంది. నువ్వు అడగకుండానే నీకు నా చరిత్ర చెప్పి యోగ్యుడివైన నీకొక ఉపకారం చేయదలిచాను అని అన్నాడు. మహాప్రసాదం అన్నాడు చంద్రవర్ణుడు. చంద్రవర్ణ, నా రూపం చూసి నన్ను ఋషిగా అనుకొని ఉంటావు. కానీ నేను అలాంటి గొప్పవాడిని కాదు. ఇది నా అసలు రూపం కాదు. కామరూప విద్య ఎరిగిన నేను నువ్వు నన్ను చూసి భయపడతావని మనుష్య రూపం ధరించానే తప్ప నా నిజరూపం చాలా భయంకరమైనది. నేనొక బ్రహ్మరాక్షసుడిని. పరకాయ ప్రవేశం వరకు సకల విద్యలు నేర్చుకున్న మహా విద్వాంసుణ్ణి. ప్రసిద్ధులైన పండితులందరినీ వాదంలో ఓడించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆ గర్వంతో మిడిసిపడేవాణ్ణి. నాకు తెలియని విద్య ప్రపంచంలో లేదు. ఒకనాడు వేదాంతం జరుగుతున్నప్పుడు నేనొక మునివర్యుడి మాట వినక తిరస్కరించి వేలాకోలం చేశాను. అందుకు అతను కోపగించుకొని, నువ్వు విద్యాగర్వంతో తరతమ భేదాలు తెలుసుకోకుండా నన్ను హేళన చేశావు. కనుక బ్రహ్మరాక్షసుడివై ఉండు. నీ విద్య నిరుపయోగమగుగాక అని ఘోరంగా శపించాడు. నా ప్రవర్తనకు పశ్చాత్తాపపడి ఆ మునికి నమస్కరించి, మహాత్మా, పాండిత్యం ఉన్న ఉచిత అనుచితాలు పాటింపక మిమ్మల్ని చులకన చేశాను. నా అజ్ఞానానికి తగిన ఫలమే సంభవించింది. శాపం విధించేశారు కనుక అనుభవించక తప్పదు. విచారించి ప్రయోజనం లేదు. నా మీద కరుణించి నా నేరాలను క్షమించి శాప విముక్తి అనుగ్రహించండి అని వినయంగా ప్రార్థించాను. ఆ ఋషి కోపం వదిలి కనికరించి, నా శాపం అనుభవించక తప్పదు. బ్రహ్మరాక్షసుడివై కొన్నాళ్ళు ఉన్నాక విద్యార్థి అయిన ఒక ఉత్తమ బ్రాహ్మణుడు నువ్వున్న చోటికి తనంతట తానే రాగలడు. అతనికి నీ చరిత్ర చెప్పి విద్యా రహస్యాలు ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది. అప్పటికి నీ ఆయువు కూడా పూర్తయ్యి స్వర్గానికి వెళ్తావు అని చెప్పాడు. అతనే నన్నిక్కడ ఉండమన్నాడు. నేను బ్రహ్మరాక్షసుడినై వచ్చి ఈ రావి చెట్టు మీద నివసిస్తున్నాను. నేనిక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ముని చెప్పిన బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. నా శాపం తీరే సమయం రాబట్టి దేవుడు నిన్నెక్కడికి పంపాడు. బ్రాహ్మణోత్తమ, ఇదే నా చరిత్ర. ఇంక నేను చేద్దామనుకునే ఉపకారం చెబుతాను విను. నువ్వు ఏ విద్యలు కోరుకొని దేశ దేశాలు తిరిగి నిరాశ చెందావో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా సిద్ధింపజేస్తాను. నీకు విద్యాదానం చేసి నేను శాప విముక్తుడిని అవుతాను. నువ్వు నా దగ్గర చదువుకున్నంత కాలము నేను మానవాకారంతోనే కనిపిస్తాను అని అన్నాడు. అది వినగానే చంద్రవర్ణుడికి ఆశ్చర్యం, భయం, సంతోషం ఒక్కసారే కలిగాయి. చిట్ట చివరికి అతను ఎలాగో ధైర్యం తెచ్చుకొని రాక్షసుడి ముందు తల ఉంచుకొని, అయ్యా, అల్పుడునైన నా మీద మీకిలా అభిమానం కలగడం నా పూర్వజన్మ పుణ్యమే. తలవని తలపుగా నాకు మహాశక్తి సంపన్నులైన మీరు గురువుగా లభించి విద్యాదానం చేస్తామని వాగ్దానం చేసి నన్ను ధన్యుణ్ణి చేశారు. మీకు శిష్యుడినయ్యే భాగ్యం దేవుడి దయవల్ల సిద్ధించింది. కరుణించి నన్ను కృతార్థుడిని చెయ్యండి అని అన్నాడు. అతని వినయానికి భక్తికి మెచ్చి బ్రహ్మరాక్షసుడు, చంద్రవర్ణ, సకల విద్యలు చెబుతాను. కానీ
ముందుగా నువ్వు కొన్ని పద్ధతులు అవలంబించాలి అని అన్నాడు. ఆ పద్ధతులు ఏమిటి గురువర్య? విద్యాభ్యాసం మొదలుపెట్టింది లగాయతు. 6 మాసాలు నువ్వు భోజనము నిద్ర మానేయాలి. ప్రతిరోజు ఒక రావియాకు మీద పాఠం రాసి నీకిస్తూ ఉంటాను. దానిని శ్రద్ధగా చదివి అప్పగించాలి. ఇలా చేస్తే 6 మాసాలలో అన్ని విద్యలు అందుకొని నీవు పరిపూర్ణ పాండిత్యం లభిస్తుంది. ఈ నియమాలు పాటింపకపోతే నీకు విద్య లభించదు అని అన్నాడు. ఆ నియమాలు పాటించటానికి చంద్రవర్ణుడికి ధైర్యం చాలలేదు. 6 నెలల పాటు ఆహారము నిద్ర మానేయడం ఎవరి తరం? అయ్యో, ఈ వ్రతం ఆచరించలేను, నా కోరిక తీరదు అని చింతిస్తూ ఉంటే, చంద్రవర్ణ, ఆహార నిద్రలు ఉండవని అధైర్యపడుతున్నావా? దానికి నేనొక ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అంటూ బ్రహ్మరాక్షసుడు అతనికి ఒక ఔషధి తెచ్చి ఇచ్చి, దీనిని తిను. ఆకలి, నిద్ర, దాహం, శ్రమ ఏమీ ఉండవు. అంతేకాదు ఉత్సాహంగా ఉంటుంది అని అన్నాడు. ఆ బ్రహ్మరాక్షసుడు సంతోషిస్తూ ఆ ఔషధిని భుజించాడు. ప్రతిదినం ఆ వేళకి రాక్షసుడు చెట్టు దిగి చెరువులో స్నానం చేసి తన విధులు నిర్వహించుకొని అతనికి కొత్త పాఠం చెప్పిపోయేవాడు. అప్పుడు తప్ప మిగిలిన సమయంలో కనబడేవాడు కాడు. అతను శ్లోకాలు రాసిచ్చిన రావియాకులు తీసుకొని పాఠం అప్పగించి వాటి అర్థము రహస్యాలు తెలుసుకునేవాడు. అలాగా 6 నెలలలో చంద్రవర్ణుడు పట్టుదలతో బ్రహ్మరాక్షసుడి నుండి విద్యను గ్రహించి అసమాన పాండిత్యం సంపాదించాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు, చంద్రవర్మ, నాకు తెలిసిన సర్వము బోధించి నిన్ను గొప్ప పండితుడిని చేశాను. 6 మాసాల గడువు కూడా పూర్తయింది. నా వల్ల నీకు విద్య లభింపగా నీ వల్ల నాకు శాప విముక్తి లభించింది. ఇక నేను నీ రూపం విడిచి దివ్యదేహంతో స్వర్గానికి వెళ్ళిపోతాను. నువ్వు నీ ఊరు వెళ్ళి వివాహం చేసుకొని సంతానాన్ని, ఐశ్వర్యాన్ని పొంది హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు. చంద్రవర్ణుడు ఎంతో భక్తితో గురువుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఎంతగానో తన కృతజ్ఞతలు తెలుపుకొని, గురువర్య, మీరు ఆనతిచ్చినట్లే చెయ్యగలను అంటూ ఉంటే ఆకాశం నుంచి ఒక దివ్య విమానం దిగింది. దానిలో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి, పుణ్యాత్మ, రా, నీ పాపం పోయి పావనుడివి అయ్యావు. అందుకని నిన్ను ఆకాశంలోకి తీసుకు వెళ్లేందుకు విమానం తెచ్చాను అని అన్నాడు. ఆ క్షణంలో బ్రహ్మరాక్షసుడి భీకర రూపం పోయి సుందరమైన ఆకారం వచ్చింది. అది చూసి చంద్రవర్ణుడు ఆశ్చర్యపోతూ ఉంటే ఆ సుందర రూపుడు అతన్ని దీవించి సంతోషంగా విమానంలో వెళ్ళిపోయాడు. చంద్రవర్ణుడు తన ఊరు పోవడానికి ప్రయాణమయ్యాడు. అప్పటితో అతనికి బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన ఔషధి మహిమ అంతరించి మునపటిలా ఆకలి దప్పులు కలగడం ప్రారంభించాయి. బ్రహ్మరాక్షసుడు రాసిచ్చిన రావియాకులన్నిటినీ మూటగట్టి చంకలో పెట్టుకొని పోసాగాడు. అతనెక్కడా ఆగక అక్కడక్కడ కాయా కసురు తింటూ నీళ్లు తాగుతూ చాలా దూరం ప్రయాణం చేసి కన్యాకుబ్జం అనే పట్నం చేరాడు. ఒక వీధిలో అందమైన భవనం కనిపించగా ఎవరదని అడగకుండానే లోపల ప్రవేశించాడు. అక్కడ ఎవరూ మనుషులు కనిపించలేదు. ఇది ఎవరో ధనవంతుల భవనము అయి ఉంటుంది అనుకొని, అయితేనేం, కొంచెం సేపు విశ్రమించి బడలిక తీరాక కర్తవ్యం ఆలోచిస్తాను అనుకుంటూ ఆ ఇంటి నడవలో రావియాకుల మూటని తలగడిలా ఉంచుకొని శరీరం వాల్చాడు. 6 నెలల నుంచి నిద్ర లేకపోవడం వలన ప్రయాణంలో చాలా అలసి ఉండటంతో అతనికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. చంద్రవర్ణుడు నిద్రపోతున్న ఇల్లు నగరంలో ప్రసిద్ధి చెందిన ధనికురాలైన ఒక వేశ్య భవనం. వయసు మీరిన ఆ వేశ్యకు ఒక కూతురు అలంకారవతి. ఆమె చాలా అందమైనది. సౌందర్యానికి తోడు సుగుణాలు కూడా ఆమెలో అధికమే. వేశ్యజాతిలో పుట్టిన ఆమెకి పడక వృత్తి నీచంగా తోచి తల్లి బలవంతం పెట్టిన వృత్తిలోకి ప్రవేశింపక తనకి తగిన పురుషుడు దొరికితే వివాహం చేసుకొని గృహిణిగా జీవించాలని కోరుకుంటున్నది. చక్కగా విద్యలను అభ్యసించి పాండిత్యం కూడా సంపాదించింది. తన ఉద్దేశానికి కుమార్తె వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఆమె అభిప్రాయాన్ని అనుసరించి వివాహం చెయ్యటానికి ఆమె తన కూతురికి తగిన వాడి కోసం చూస్తున్నది. సరిగ్గా అలాంటి సమయంలోనే చంద్రవర్ణుడు వాళ్ళింట్లో ప్రవేశించి పడుకున్నాడు. అతను తమ ఇంట్లోకి రావటం ఆమె కానీ అలంకారవతి కానీ
పరిచారికలు కానీ చూడలేదు. అతను నిద్రపోయిన కొంతసేపటికి వీధిని చూద్దామని అలంకారవతి ఇంటిలో నుంచి బయటకు వచ్చింది. తమ ఇంటి నడవ అరుగుపై గాఢ నిద్రలో ఉన్న చంద్రవర్ణుణ్ణి చూసి, ఎంత అందంగా ఉన్నాడు, కొత్తవాడైనా లోపలికొచ్చి నిద్రపోతున్నాడు. ఇతనిక్కడికి ఎందుకు వచ్చాడో, కవులు వర్ణించిన దానికంటే ఎక్కువగా ఉంది ఇతని అందం. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని సుఖపడని స్త్రీ జన్మ ఎందుకు? నా మీద దయతో దేవుడే ఇతనిని ఇక్కడికి తెచ్చి వదిలినట్టు ఉన్నది. లేకపోతే ఇంతటి సుందరుడు పురుషోత్తముడు ఈ ఇంటికి ఎందుకు వస్తాడు? నాకితని మీద ప్రేమ కలుగుతున్నది. ఇతన్ని మేల్కొలిపి ఇతని వృత్తాంతం తెలుసుకుంటాను. నా మనసు ఇతని మీద తగులుకున్నది, ప్రేమ జనించింది, వెనక్కి రానంటున్నది అనుకుంటూ అతన్ని మేల్కొలపటానికి ఎన్నో విధాలా ప్రయత్నించింది. అటూ ఇటూ పొర్లించింది, తట్టింది. కానీ ఏం చేసినా అతను లేవలేదు. అప్పుడామెకు, ఇదేం మాయా, ఇలాంటి నిద్ర ఉంటుందా? ఇతనిలో ప్రాణం ఉందా? జీవించి ఉంటే ఎందుకు నిద్ర లేవడు? ఇతని కథేమిటో ఎలా తెలుస్తుంది? ఇప్పుడేం చెయ్యాలి అని తల్లిని తీసుకువచ్చింది. అతన్ని లేపడానికి ఆమె చేసిన ప్రయత్నాలు కూడా పనిచెయ్యకపోవడంతో రోగమేమో అని మంచి వైద్యుణ్ణి రప్పించింది. వైద్యుడు అతని నాడి చూసి, ఇతని నాడి చాలా నీరసంగా కొట్టుకుంటున్నది, అయినా ప్రాణభయమేమీ లేదు. నా అనుభవం బట్టి ఇతను చాలా కాలం నుంచి నిద్రాహారాలకు దూరమయ్యాడు అనిపిస్తున్నది. ఇప్పుడు చెయ్యదగినది ఏమిటంటే అన్నం మెత్తగా నూరి నెయ్యి కలిపి ఆ ముద్దని ఇతని పాదాల నుంచి తల వరకు రోజుకి 4-5 సార్లు రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తే రోమకోపాల నుంచి అన్నరసం లోపలికి దిగి రక్తనాళాలలో ప్రవేశించి అవయవాలకు పటుత్వం కలుగుతుంది. నిద్రామాంద్యం తొలగిపోతుంది, తెలివొస్తుంది అని అన్నాడు. ఎలాగైనా అతనికి తెలివి తెప్పించి తన కోరిక తీర్చుకోవాలని నిశ్చయించుకున్న అలంకారవతి దగ్గర ఉండి పరిచారకుల చేత అతనికి పరిచర్యలు చేయించింది. 10 రోజులు అలా అన్నసారంతో శరీరంపై రుద్దేసరికి 11వ రోజున అతను అటూ ఇటూ పొర్లి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. అతనికి తను అక్కడికి వచ్చి పడుకోవటం గుర్తొచ్చింది. తనకి సేవలు చేస్తున్న సుందరిని చూసి స్వర్గం నుంచి దిగివచ్చిన రతీదేవి అనుకున్నాడు. ఈమె ఎందుకిలా సేవలు చేస్తుందో ఏదో కారణం ఉండి ఉంటుంది, అడిగి తెలుసుకోవాలి అని అనుకొని ఆమె వైపు చూస్తూ, సుందరి, నువ్వెవరివి? ఈ ఇల్లు నీదేనా? నువ్వు చేస్తున్న సేవలకు చాలా సంతోషిస్తున్నాను. దేవుడు నీకు శుభం కలిగించాలి. చాలా బడలి ఈ వీధిన వస్తూ మీ ఇల్లు కనబడటంతో మీ అనుమతి లేకుండానే లోపలికి వచ్చేశాను. కొంచెం సేపు విశ్రమించి పోదాము అనుకున్నాను. నిద్ర పట్టేసింది, ఒళ్ళు తెలియలేదు. ఎంతకాలం పడుకున్నానో తెలియదు. మిమ్మల్ని అడగకుండా లోపలికి వచ్చిన నా నేరాన్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఇంక నువ్వు నాకు ఇలా సేవలు ఎందుకు చేస్తున్నావో చెప్పు అని అడిగాడు. అలంకారవతి చిరునవ్వు నవ్వుతూ వారచూపు చూస్తూ, నా వృత్తాంతం గొప్పదేమీ కాదు, అది తర్వాత చెబుతాను. కానీ ముందుగా నువ్వెవరివి? మీ ఊరేదో? ఇక్కడికి రావటానికి, ఇలా గాఢ నిద్రలో ఉండటానికి కారణం ఏమిటో, నీ వృత్తాంతం ఏమిటో తెలుసుకునేందుకు ఎంతో ఆరాటపడుతున్నాను అని అన్నది. ఆ చిలక పలుకుల వంటి మాటలకి అతను మురిసిపోయి తన వృత్తాంతం అంతా చెప్పాడు. నీ వృత్తాంతం చెప్పు అని అడిగాడు. బ్రాహ్మణోత్తమ, ఇక్కడ పడుకున్నా నిన్ను చూడగానే నా మనసు నీ యందు లగ్నమయ్యింది. నా మనసు మాట అన్నీ నీకు అర్పించుకొని నువ్వే నా భర్తవి అని నిర్ణయించుకున్నాను. నిద్రపోతున్నావు కనుక వెంటనే చెప్పడం వీలు పడలేదు. నిన్ను మేల్కొలిపి నా అభిలాష తెలపాలని నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. దేవుడి దయవల్ల ఇప్పుడు ఆ అదృష్టం కలిగింది. నువ్వు నేను పెళ్లి కాని వాళ్ళమే. వేశ్యకు జన్మించిన భగవంతుడు సాక్షిగా ఈ క్షణం వరకు నాలో ఏ కలంకమూ లేదు. ఒక ఉత్తముడికి భార్యనై సుఖపడాలనే నా కోరిక, నా పూర్వపుణ్యం మంచిది అవటం వల్లనే ఉత్తమ కులజుడువైన నువ్వు నా పతివయ్యావు. నేను నిన్ను మానసికంగా వరించి భార్యనయ్యాను. 10 మందికి తెలిసేలా నన్ను పెళ్లాడి నాతో సుఖపడు అని ప్రార్థించింది ఆమె. ఆ మాటలకు చంద్రవర్ణుడు చెవులు మూసుకున్నాడు. హరిహరి, ఇదేం కోరిక? నేను బ్రాహ్మణుడిని, నువ్వు వేశ్యవి. నేను నిన్నెలా పెళ్లాడగలను? నువ్వు వేలాకోలం ఆడుతున్నావో
నిజమే చెబుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. నిన్ను వివాహం చేసుకునేందుకు నేనెలా ఒప్పుకుంటాను? నీ ఉద్దేశం నిజంగానే అదే అయితే ఆ ఆలోచన వదులుకో. లోకం గొడ్డుపోలేదు. నీకు తగినవాడిని వరించి పెళ్ళాడు. బ్రాహ్మణుడిని భర్తగా కోరటం నీకు తగదు. చిన్నదానివి కాబట్టి తెలియక అలా అన్నావు. నువ్వు నాకు మహోపకారం చేశావు కనుక నీ మేలు కోరి ఒక మాట చెబుతాను. సంసార న్యాయం అవలంబించదలిస్తే నీకు తగిన వాడిని చూసుకొని పెళ్ళాడి సుఖపడు. దేవుడు నీకు మేలు చెయ్యాలి. ఇక నేను నా ఊరు వెళ్ళిపోతాను అని లేచి రావియాకుల మూట పట్టుకుని బయలుదేరబోయాడు. అది చూసి అలంకారవతి గుండెల్లో రాయపడింది. తడబడుతూ వెళ్ళి అతని తోవకి అడ్డంగా నిలబడి, ప్రియవల్లభ, నన్ను వదిలి ఎక్కడికి పోతున్నావు? రా, నిన్ను వదిలి క్షణమైనా ఉండలేను. నిన్నే భర్తగా భావించిన దానిని నువ్వు నన్ను విడిచి వెళితే నా గతేం కావాలి? ఎలా బతికేది? జాతి భేదము ఉండటం వల్ల పెళ్ళాడకూడదు అన్నావు. ధర్మ విరుద్ధమని, పాపమని అన్నావు. కానీ మానసికంగా అర్పించుకొని తనకై తానే శరీరం అర్పించే యువతి కోరికను కాదనవచ్చునా? అది ధర్మమేనా? పూర్వం ఎందరు ఋషులు శూద్రకాంతలతో సుఖాలు అనుభవించలేదు. ఇది నీకు తెలియనిదా? దోషం కాదు. నన్ను నిరాకరింపకు. నేను నిన్ను వదలలేను. సద్బ్రాహ్మణుడివైన నీకు దీని వలన పాపం రాదు. ఒకవేళ వచ్చిన జపతప హోమంతో అన్ని దోషాలు నివారించుకునే శక్తి కలవారే మీరు. లేనిపోని సాకులు చెప్పకండి అని నిర్బంధించింది. చంద్రవర్ణుడు ఆమె మాటలు వినక, ఛీ, ఇదేం కర్మ? కూడని పనికి నన్ను బాధిస్తావేం? నీ కోరిక తీరేది జరిగేది కాదు. నన్ను పోని అని తప్పించుకొని పోవటానికి చూశాడు. కానీ ఆమె అతన్ని పోనివ్వక, వెళ్ళిపోతావేం? నీతిమంతుల లక్షణమేనా ఇది? మనోవాక్కాయములా నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. మాంగల్యం లేనంత మాత్రాన మనం భార్యాభర్తలం కాకపోతామా? నేను నిన్ను వదలను. రా, మనిద్దరము రాజసభకి వెళ్ళి రాజుతో చెప్పి అతని వివాదాన్ని ఎలా న్యాయమని పరిష్కరిస్తాడో అలాగే చేద్దాము అంటూ అతని నడుముగడ్డని పట్టుకొని రాజ్యసభ వైపు లాగసాగింది. అతనేం చేయగలడు? ఆమె స్త్రీ. ఆమె పట్టును తప్పించుకోగలిగిన నడివీధిలో పెనుగులాడితే నలుగురు నవ్వుతారనే సిగ్గుతో రాజసభకి వెళ్ళాక అక్కడ నుంచి తప్పించుకుపోవచ్చునని రాజు ఆ వేశ్య ఉద్దేశం అక్రమం కనుక ఆమె కోరినట్లు చేయమని తనను ఆజ్ఞాపించడని అనుకుంటూ ఆమె వెంట రాజసభకి వెళ్ళాడు. రాజసభలో అలంకారవతి రాజుకి వందనం చేసింది. చంద్రవర్ణుడు రాజైన మహేంద్రవర్మను ఆశీర్వదించాడు. రాజు తేజశాలి అయిన చంద్రవర్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. అతని సౌందర్యానికి, తేజస్సుకి ఆశ్చర్యపోతూ అతన్ని కూర్చోమని, వేశ్యాపుత్రికని చూసి, నువ్వెవరివి? నీది ఈ ఊరేనా? నువ్వతన్ని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగాడు. అందుకు ఆమె, ప్రభు, నేనీ పట్టణంలో నివసించే వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేనొక వ్రతం పూని పడక వృత్తి వదిలి కాలక్షేపం చేస్తున్నాను. అందుకే తమ కంటపడలేదు అని బ్రాహ్మణుడు రావటం, అతనిని మనుషుల్లోకి తేవటానికి తాను పడిన పాట్లు, తను అతనికి అభిప్రాయం తెలపడము, అతను నిరాకరించడము, అతనిని అక్కడికి తీసుకురావడము చెప్పి, దేవ, నా మనసు ఇతని నుండి మరలి రావడం లేదు. నేనితనికి ఆత్మార్పణం చేసుకున్నాను. ఇతను నన్ను పెళ్ళాడేటట్లు ఆజ్ఞాపించి పుణ్యం కట్టుకోండి అని దీనంగా విన్నవించుకున్నది. ఆ సుగ్నరాశిని చూసి రాజు ఆశ్చర్యపోయి, బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని పెళ్లాడటం దోషం కదా అని ఆలోచించి, ధర్మశాస్త్రం తెలిసిన బ్రాహ్మణుల అభిప్రాయం తెలుసుకోకుండా ఏమీ చెప్పకూడదు అనుకొని చంద్రవర్ణుడిని అతని వృత్తాంతం అడిగాడు. అతను తన వృత్తాంతమంతా రాజుకి చెప్పి, నేను బ్రాహ్మణుడిని. ఈమె వేశ్యకులంలో పుట్టింది. దీనిని నేనెలా పెళ్లాడగలను? ఎన్ని విధాలా చెప్పినా వినక పట్టు వదలక నన్ను మీ వద్దకు తీసుకువచ్చింది. ఇక్కడ గొప్ప ధర్మశాస్త్రవేత్తలున్నారు. ఇది నా విషయం కనుక నేను ధర్మాధర్మాలు తెలిసినా ఏమీ చెప్పకూడదు. బ్రాహ్మణులతో విచారించి తీర్పు చెప్పండి అని కోరాడు. రాజు పండితులని ధర్మ సందేహం తీర్చమనగా వారు ఆలోచనలో పడ్డారు. అప్పుడు మహేంద్రవర్మ, పండితులు ఈ బ్రాహ్మణుడు ఆ అలంకారవతిని వివాహం చేసుకోవటం తగదని చెప్పారో, తన కూతురు చిత్రరేఖ
చక్కదనపు బొమ్మ, కనుక ఇతనికి ఎంతో తగి ఉంటుంది, ఇతనికే ఇచ్చి వివాహం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. గుణశర్మ అనే రాజ పురోహితుడు, నా కుమార్తెని ఈ చంద్రవర్ణుడికి ఇవ్వాలి, అల్లుణ్ణి చేసుకోవాలి అని కోరుకున్నాడు. వైశ్య ప్రముఖుడు సోమశేఖరుడు తన కూతురు కోమలాంగిని ఇచ్చి వివాహం చేస్తే చక్కగా ఉంటుంది అనుకున్నాడు. ఎవరికి వారే వాళ్ళ ముగ్గురు పండితులు ఏం చెబుతారో అని ఆరాటంగా చూడసాగారు. అప్పుడు ఆ పండితులు, రాజా, బ్రాహ్మణుడు 4 జాతులందు వివాహం చేసుకోవచ్చునని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అలా చేసేటప్పుడు 4 కులాల వారిని ఒకే ఒక్క ముహూర్తంలోని వివాహం చేసుకోవాలి. అంతే తప్ప వేరువేరు కాలాల్లో చేసుకుంటే పాపం వస్తుంది, కులభ్రష్టుడిగా పరిగణించబడతారు. ధర్మం ఇలా ఉంది కనుక అలంకారవతి కోరిక నెరవేరుతుందని చెప్పలేము. ఎందుకంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్యకన్యలు కూడా ఉంటేనే వాళ్లతో పాటు వేశ్యకన్య కూడా అతనిని పెళ్లి చేసుకోవచ్చును. అంతే తప్పితే తానొక్కతే వివాహం చేసుకోవటానికి అర్హులు కాదు అని ఖచ్చితంగా చెప్పేశారు. అలంకారవతి ఆ మాటలు విని చాలా దుఃఖిస్తూ, చంద్రవర్ణుడు తనని పెళ్లాడకపోతే దేహత్యాగం చెయ్యటానికి నిశ్చయించుకున్నది. ఆమె అలా విచారిస్తూ ఉంటే పురోహితుడు, రాజు, కోమటి ఒకరి తర్వాత ఒకరిగా తమ కుమార్తెలను చంద్రవర్ణుడికే ఇవ్వాలని వాళ్ళు నిశ్చయించుకున్నట్లు తెలియజేశారు. అది విని సభలోని వారు హఠాత్తుగా అన్నీ అలా సమకూరడం చూసి అలంకారవతి చాలా అదృష్టవంతురాలని పొగిడి తాము చెప్పినట్లు జరిపించవలసిందిగా చంద్రవర్ణుడిని ఒప్పించారు. శాస్త్రజ్ఞులు చెప్పినవి యుక్తంగా ఉండటం చేత, పెద్దవాళ్ళందరూ ఒకే మాటగా ఉండటం చేత రాజు కూడా సమ్మతించవలసి వచ్చింది. రాజాజ్ఞ ప్రకారం అప్పుడే ముహూర్తం నిర్ణయించబడింది. వివాహ ఏర్పాట్లన్నీ వెంటనే ప్రారంభమయ్యాయి. లగ్నం నాడు వివాహ వేదిక మీద 4 కన్యలని వరునితో కూర్చోబెట్టి యథావిధిగా 4కి వరుసగా మంగళసూత్రాలు కట్టించారు. విందులు, వేడుకలు ఘనంగా చేసి వివాహ కార్యం పూర్తి చేశారు. అప్పుడు మహేంద్రవర్మ అల్లుడితో, నీకిచ్చిన చిత్రరేఖ తప్ప నాకు వేరే సంతతి లేదు. ఇంకా నా రాజ్యానికంతటికీ నువ్వే నాథుడివి. నేను రాజ్యభారాన్ని నీ మీద మోపే వరకు ఇక్కడే ఉండి రాజ్యం తీసుకొని ప్రజాపాలన చెయ్యి అని ఒక దివ్య భవనం నిర్మింపజేసి దానిలో అతను 4 భార్యలతోటి నివసించేటట్లు చేశాడు. పురోహితుడికి, వైశ్యుడికి, వేశ్యకి కూడా వేరే సంతానం లేకపోవడంతో తమ ఆస్తి అంతటికీ చంద్రవర్ణుడినే అధిపతిని చేశారు. అలాగా చక్కని 4 భార్యలతోనూ ఐశ్వర్యంతోనూ చంద్రవర్ణుడు ఆ ఊరిలోనే కాలం గడపసాగాడు. కొంతకాలం గడిచాక మహేంద్రవర్మ అతనికి రాజ్యాధిపత్యం ఇచ్చివేసి నిర్విచారంగా శరీరం వదిలి పరలోకగతమయ్యాడు. చంద్రవర్ణుడు బ్రాహ్మణుడైన ఎంతో నేర్పుతో ప్రజల రక్షణ చూస్తూ ధర్మంగా పరిపాలిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందాడు. అతనికి 4 భార్యలందు 4 పుత్రులు జన్మించారు. బ్రాహ్మణ స్త్రీకి కలిగిన వానికి వరరుచి, రాజపుత్రికి పుట్టిన వానికి విక్రమార్కుడని, వైశ్యకాంతకు పుట్టినవానికి భట్టి అని, వేశ్యకాంతకు పుట్టినవానికి భర్తృహరి అని పేర్లు పెట్టి వాళ్ళనెంతో గారాబంగా పెంచసాగారు. వాళ్ళకి 5 ఏళ్లు రాగానే అక్షరాభ్యాసం చేయించి గురువుల దగ్గరకు చదివించసాగారు. 7 ఏళ్లు నిండాక ఉపనయనం చేయించి తనకి తెలిసిన విద్యలన్నీ వారికి నేర్పి పండితులుగా చేశాడు. వాళ్ళు ఒకరిని మించి ఒకరు ఉన్నారు. వాళ్ళ 4కి వివాహాలు జరిపించాడు. ఆ పుత్రులు తల్లిదండ్రుల మాట జవదాటకుండా చక్కగా ప్రవర్తించేవారు. ఇంకా ఉంది.